హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక కొత్త టాపిక్ అయితే తెలుసుకుందాము. ఇది చాలా అరుదుగా జరుగుతుందండి. అంటే చాలా తక్కువగా జరుగుతాయి. ఇవి తక్కువగానే వింటాం. అంత ఎక్కువైతే వినము. అంటే మన బంధువులు ఉంటారు కదా! మన బంధువుల్లో ఎవరికైనా సమస్యలొచ్చో, ఏదో ఒక అవసరాలకు బంగారాన్ని తాకట్టు పెట్టేవాళ్ళు. అలా తాకట్టు పెట్టాక వాళ్ళేం చేస్తారంటే వడ్డీ కూడా కట్టలేని సమయంలో బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నా కానీ వాళ్ళు నోటీసులైతే పంపిస్తుంటారండి. నోటీసులు పంపించాక కూడా వాళ్ళు కట్టలేకపోతారు. వాళ్ళిక కట్టలేరు అని మనకు తెలిసినప్పుడు, మనం కనుక ఆ తాకట్టు పెట్టిన బంగారానికి అసలు, ఇంకా వడ్డీ అవన్నీ కలిపి మనం కట్టేసి, తాకట్టు నుంచి విడిపించాక, ఆ బంగారం మనకేమన్నా ఉపయోగపడుతుందా? మనకేదన్నా లాభమా? అనే విషయాలైతే పూర్తిగా తెలుసుకుందాము. నా చిన్నప్పుడైతే మా అమ్మకి చంద్రహారం ఉండేది. అయితే ఆ చంద్రహారం ఏదో అవసరాలకి వాళ్ళు బ్యాంక్‌లో పెట్టారు. బ్యాంక్‌లో పెడితే మా అమ్మ ఆడపడుచు ఉంటది కదండీ! ఆమెకి అదంటే ఇష్టమనమాట. అయితే ఆమె ఏం చేసిందంటే అదేమీ వేలంకి గూడా రాలేదు. ఆమె ఏం చేశారంటే, "నేను వాడుకుంటాను. ఈలోపు డబ్బులు మీరు తర్వాత నిదానంగా కట్టండి. నేను విడిపిస్తాను తాకట్టు నుంచి" అని చెప్పేసి, అంటే పెద్ద ఎక్కువ అమౌంట్ కూడా కాదండి బ్యాంక్‌లో తాకట్టు పెట్టింది. వీళ్ళు నోటీసులు కూడా ఏమీ రాలేదు. కాకపోతే ఆమేమంటే, "బ్యాంక్‌లో ఎందుకు, నా దగ్గర పెట్టుకుంటాను" అన్నట్లుగా చెప్పటం వల్ల సరే అన్నారు. అప్పుడు ఆమె ఏం చేసింది, తక్కువ అమౌంట్ పే చేసేసి ఆ చంద్రహారం అయితే తీసేసుకుంది. తీసేసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులున్నాయి. అప్పుడు మా బంగారం ఇచ్చేసేయి, ఆ అమౌంట్ ఇచ్చేస్తాము. లేదా కొంచెం వడ్డీ కూడా కల్పిస్తామని అన్నా కానీ, లేదు నేను వేరే చోట బంగారం బ్యాంకులో పెట్టేశాను. ఇక ఏవేవో కారణాలు చెప్పుకుంటూ ఇంకా వాళ్ళే ఉంచేసుకున్నారనమాట. అలా ఏమవుతుందంటే బంగారం గలవాళ్ళు నష్టపోతారు. బంగారం తీసుకున్నోళ్ళు లాభపడతారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఈ బంగారం తాకట్టు నుంచి విడిపించి తీసుకున్నోళ్ళకే నష్టాలుంటాయి. ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మీకు ఇలాంటి సిట్యుయేషన్స్ ఎక్కడైనా వినుండటం గానీ, లేదా మీ లైఫ్‌లో జరిగుండటం కానీ చూసే ఉంటారు. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేను ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలో ప్రాక్టికల్‌గా జరిగినవే చెప్తుంటానండి దాదాపు. కొన్ని మాత్రం టిప్స్ లాగానే ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే క్లియర్‌గా చెప్తానండి. ఇప్పుడు బంధువులు తాకట్టు పెట్టారండి. వాళ్ళ దగ్గరుంది 14 గ్రాముల బంగారం అయితే దాన్ని తాకట్టు పెట్టొచ్చు. రూరల్ బ్యాంక్స్ అంటే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఇలా ఉంటాయి కదండీ మన ఊర్లలో. ఆ బ్యాంక్‌లో కూడా పెట్టుకోవచ్చు. నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి. ఎస్‌బీఐ అని, ఇండియన్ బ్యాంక్ వీటిలో కూడా మనం ఏంటంటే బంగారాన్ని తాకట్టు పెట్టుకోవచ్చు. అంటే ఈ మధ్య కాలంలో బంగారాన్ని తాకట్టు పెట్టి కొత్త బంగారం కొంటారు కదండీ! అట్లా కూడా చేస్తుంటారు. కొంతమంది సమస్యల కోసం బ్యాంకుని తాకట్టు పెడతారు. కొంతమంది ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఏవన్నా కొనుక్కోవటానికి కూడా ఈ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెడుతుంటారు కదండీ! అలాగే మా బంధువులు 14 గ్రాముల బంగారాన్ని 42,000కైతే తాకట్టు పెట్టారు. కొంతకాలానికి అసలు ప్లస్ వడ్డీ కూడా 51,700 రూపాయలైతే అయ్యింది. వాళ్ళు సమస్యల వల్లో, కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్లో, అంటే మనకు అన్నీ చెప్పలేరు కాబట్టి కొంతవరకు అర్థమవుతుంది ఏందంటే ఆర్థిక పరిస్థితే అయ్యుండొచ్చు. దానివల్లే కదా మనం బంగారాన్ని విడిపించలేకుండా తాకట్టులోనే వదిలేస్తాము. అయితే అందువల్ల వాళ్ళు కట్టలేకపోయారు. మనం కనుక నెల నెల వడ్డీ కట్టుకుంటూ ఉంటే మనకు అసలే ఉంటదండి. మళ్ళీ ఒక సంవత్సరానికి రెన్యువల్ చేయించుకోవచ్చు. అట్లాంటి ప్రొసీజర్ చేస్తూ ఉంటే మన బంగారం కూడా కోల్పోము. కానీ ఇక్కడ వీళ్ళేం చేశారంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు, ఇంకా కొన్ని సమస్యలుంటాయి కదండీ! ఆ సమస్యల వల్ల వాళ్ళు డబ్బులు వడ్డీ కట్టకపోవటం వల్ల వడ్డీ ఎక్కువైపోయింది. 51,700 అయిపోయింది. కనుక ఆ తాకట్టు బంగారాన్ని విడిపించి, అంటే డబ్బులు కట్టాలి. 51,700 రూపాయలు కట్టి విడిపించి ఆ బంగారాన్ని మనం తీసుకుంటే మనకేదన్నా లాభం ఉంటుందా అనే విషయం అయితే తెలుసుకుందాము. వాళ్ళు బ్యాంకులో పెట్టిందంతా 14 గ్రాములైతే పెట్టారు కదా! వడ్డీతో సహా 51,700 అయ్యింది. అయితే మనం 51,700 కట్టేసేస్తాం. 14 గ్రాముల గోల్డ్‌కి కూడా 2 గ్రాములు తరుగు కిందే పోతుంది కాబట్టి, ఇక మన దగ్గర 12 గ్రాములే ఉన్నట్టు లెక్క. ఈరోజు గ్రామ్ రేట్ ఎంతండి? రూ. 7,140. అయితే 12 గ్రాములకి ఎంతవుతుంది? రూ. 85,680 అవుతుంది. అయితే మనం ఇక్కడ కట్టిందంతా రూ. 51,700. 85,680 నుంచి మనం కట్టిన అమౌంట్ తీసేస్తాం. తీసేస్తే ఇంకెంతుంటుంది? రూ. 33,980 అయితే ఉంటుంది. ఇక్కడ 34,000 మిగులుతుంది గదా! మనకి చాలా లాభం కదా అని ఆలోచిస్తాం. కానీ సమస్య అంతా ఇక్కడే వస్తుంది. ఇక్కడ మనం ఏమంటాము, మేము తాకట్టు నుంచి విడిపించాము, మేము తీసుకుంటున్నాం బంగారం అని మనం అంటాము. తాకట్టు పెట్టిన వాళ్ళు ఏమంటారు, మేమే బయట నుంచి రూ. 3 వడ్డీ తీసుకొని ఒక నెలలో ఇచ్చేస్తామని చెప్పేసి ఇక్కడ తాకట్టు బంగారాన్ని విడిపించి అమ్ముకున్నా కానీ మాకే 34,000 లాభం కదా అని వాళ్ళు అంటారు. ఇక్కడ మన వర్షన్ ఏంటి, మేము తాకట్టు నుంచి విడిపించాం కదా, మీ దగ్గర డబ్బులు లేవు కదా
అని మనం అంటామన్నమాట. మాకు ఏ ఆదాయం లేకుండా మేము తాకట్టు నుంచి విడిపించం కదా! మాకు ఆదాయం బట్టే కదా మేము తాకట్టు నుంచి విడిపించింది అని మన వర్షన్ ఉంటది. తాకట్టు పెట్టినోళ్ళకి కూడా కొంత న్యాయం చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంత అమౌంట్ తగ్గించిస్తాము. అంటే ఇక్కడ 34,000 కదండీ! ఈ 34,000కి సగానికి సగం ఇస్తాము అన్నట్లు గనక మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే ఏమవుతుంది, ఈ 34,000లో సగానికి సగం ఒక 15,000 ఇస్తాము కొంత ఖరీదు. ఆ తర్వాత మేము కట్టిందెంత 51,700 తాకట్టు నుంచి అయితే విడిపించాము. మొత్తం ఎంత అవుతుంది 66,700 అవుతుంది. తాకట్టు నుంచి విడిపించి ఎంతో కొంత డబ్బులు ఆ బంగారం గల వాళ్ళకి ఇస్తే మనకు కొంత లాభం ఉంటుంది. వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా ఇక మేము తాకట్టు వరకే విడిపించేస్తాము, బంగారం మొత్తం తీసేసుకుంటామంటే ఇది ఒక రకంగా అన్యాయమే అవుతుంది. అలా వాళ్ళు కూడా ఒప్పుకోకపోవచ్చు. అలా ఒప్పుకున్నారంటే వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నట్టే. అసలు ఆ బంగారం గురించి వదిలేసినట్టే. అలాంటి సందర్భాలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను చెప్పాను కదండీ! మా కుటుంబంలో ఇలా జరిగిందని. అలాంటి వాళ్ళనమాట. పూర్తిగా అవతల వాళ్ళని అన్యాయం చేసేసేయాలన్నమాట. నేను ఇంతకుముందు చెప్పాను కదండీ! చంద్రహారం ఎలా జరిగిందో. వేలం పాటకి రాలేదు. బ్యాంకులో పెట్టగానే ఒక నెల కూడా గడవక ముందే వాళ్ళొచ్చి బ్యాంకుల్లో ఎందుకు మన దగ్గర అయితే సేఫ్‌గా ఉంటది అని చెప్పేసి తీసుకెళ్ళటము, పెట్టుకోవడం. అప్పుడు బంధాలకు వాల్యూ ఉంటది కాబట్టి అలా పెట్టేసుకోవడము. తర్వాత బంగారం గురించి అడిగితే ఇక వాళ్ళ లాభం కోసము మాటలు మార్చటము, మాటలు తిప్పటము ఉంటది కదండీ! వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళలాగా. కొంతమంది ఏం చేస్తారంటే బంగారాన్ని తీసుకెళ్ళి తక్కువ వడ్డీకి బ్యాంకులోని తెచ్చుకుంటారు. ఆ డబ్బుని ఏం చేస్తారు, బయట ఇబ్బంది పడే వాళ్ళకి రూ. 2, రూ. 3 వడ్డీ ఇచ్చి వీళ్ళు లాభం పొందుతాడు. వాళ్ళు సమస్యలతోటి, ఇబ్బందులతోటి వాళ్ళు బాధపడుతుంటారు. అలా వాళ్ళు ఇబ్బంది పడిన డబ్బులు తీసుకొని వీళ్ళు లాభాలు పొందుతాడు. అలా మాటలు తిప్పి వడ్డీలకు మార్చే బదులు కష్టపడి రూపాయి సంపాదించుకుంటేనే దానికి వాల్యూ ఉంటది. ఆ బంధువుల బంగారాన్ని తాకట్టు నుంచి విడిపించి వాళ్ళకి కొంత అమౌంట్ కూడా ఇచ్చేసి వాళ్ళకి కొంత న్యాయం చేసేసి మనం ఆ బంగారం తెచ్చుకుంటాం. 14 గ్రాములది. గ్రాముల బంగారాన్ని ఏం చేస్తే లాభపడతాము, ఎలా చేస్తే నష్టపోతాము అని 2 విషయాలైతే మనం తెలుసుకుందాము. తాకట్టు నుంచి విడిపించిన ఈ 14 గ్రాముల బంగారాన్ని కొత్త బంగారంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో మనం ఏం చేస్తాము, గోల్డ్ షాప్‌కి అయితే వెళ్తాము. ఆ రోజు ఒక గ్రాము వచ్చి ఎంత అండి, 7,140 రూపాయలు ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే 14 గ్రాములు కూడా అంతే ఉండదు కదా, దాంట్లో తరుగు అనేది ఉంటుంది కదా. అక్కడ మనము వాళ్ళకి లెక్క కట్టించింది కూడా 12 గ్రాములకే ఇచ్చాము, తరుగు ఉండదు అన్నట్టు అక్కడ తీసేసాము. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే షాప్ వాళ్ళు ఈ 14 గ్రాములు కూడా మీరు తరుగు తీసేసేయాలంటారు. అంటే 2 గ్రాములు అయితే తరుగు పోతుందండి. అప్పుడు మనము 12 గ్రాముల్లోనే కొత్త బంగారం కొనాలి. గ్రాము 7,140 రూపాయలు కాబట్టి 12 గ్రాములకి 85,680 రూపాయలు అవుతుంది. వాళ్ళు ఇక్కడ కొత్త బంగారానికి తరుగు వేయాలి కాబట్టి 14,280 రూపాయలు అవుతుంది. అయితే వీటన్నిటికి కూడా జీఎస్టీ ఉంటుంది కాబట్టి 3,000 వరకు జీఎస్టీ పడుతుంది. అప్పుడు మనకి 12 గ్రాముల బంగారానికి 1,02,958 రూపాయలు అయితే అవుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మనం 12 గ్రాముల బంగారమే కొంటున్నాం. ఈ 12 గ్రాములు ధర కాకుండా మనకి తరుగు జీఎస్టీ ప్రకారం ఎక్స్ట్రా ఎంత కట్టాల్సి వస్తుందంటే 17,278 రూపాయలు అయితే కడుతున్నాము. మనము ఇంత ఎక్స్ట్రా డబ్బులైతే పెట్టలేము కాబట్టి 12 గ్రాముల్లోనే జీఎస్టీ, తరుగు, కొత్త బంగారం వచ్చేలా చూసుకుందాం అనుకున్నామే అనుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే 12 గ్రాములని 9.5 గ్రాముల్లో కొత్తది చైన్ అయితే తీసుకోవాలి. ఇక మనం తరుగు కింద 2.5 గ్రాములు జీఎస్టీ తరుగు కింద అట్లా డివైడ్ చేసుకోవాలి. ఈ 12 గ్రాములని మనమే డివైడ్ చేసుకోవాలి. తీసుకునేటప్పుడే 9 గ్రాములు తీసుకోవాలి. మన దగ్గర ఉన్న 12 గ్రాములు బంగారానికి గాను ఒక 9 గ్రాముల్లోనే మనం చైన్ కొత్తది తీసుకోవాలి. ఒక 2.5 గ్రాములు తరుగు జీఎస్టీ కింద వదిలేసేయాలి. అప్పుడే ఈ 12 గ్రాములకి బంగారం మనకొస్తుందన్నమాట. ఇక్కడ ఏమైంది, 14 గ్రాముల బంగారాన్ని నువ్వు తాకట్టు నుంచి విడిపించాక ఇక్కడ 12 గ్రాములు అయింది తరుగుపోగా. 12 గ్రాముల నుంచి కూడా నువ్వు ఆ 12 గ్రాముల్లోనే కొత్త చైన్ కొనాలి, ఎక్స్ట్రా డబ్బులు పెట్టకూడదు అనుకున్నప్పుడు 9.5 గ్రాముల్లో చైన్ వస్తుంది. ఫ్యూచర్లో కనుక ఈ 9.5 గ్రాముల చైన్ మార్చి ఇంకేదో బ్రేస్లెట్ చేయించుకోవాలనుకుంటే అప్పుడేమవుతుంది, 8 గ్రాములు అవుతుంది. అంటే ఈ 9.5లో తరుగు ఉంటుంది కదండి, అప్పుడు వాళ్ళు తరుగు తీసేస్తారు. తరుగు తీసేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, 8 గ్రాములు అయిపోతుంది ఫ్యూచర్లో. ఇలా ఏమవుతుందంటే 14 నుంచి 12, 12 నుంచి 9, 9 నుంచి 8, 8 నుంచి కూడా ఇక 7, 6 కూడా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంది. అలా మనం తాకట్టు నుంచి విడిపించిన బంగారం నష్టపోకూడదు, మనకు కొత్త బంగారము కావాలి అని ఆలోచించినట్లయితే ఈ 14 గ్రాముల బంగారాన్ని అంతే ఉంచాలి. అంతే ఉంచి ఏం చేయాలి, గోల్డ్ లోన్ తీసుకోవాలి. వాళ్ళు గోల్డ్ లోన్ ఎంతకి ఇస్తారు, 12 గ్రాములకి డబ్బులు ఇస్తారు.
ఈ 12 గ్రాముల్లో అప్పుడు మనం కొత్త బంగారం చేయించుకోవచ్చు. ఒక 10 గ్రాముల్లో బంగారం చేయించుకుంటాము. ఇక్కడ మనకేమవుతుందంటే బ్యాంక్‌లో పెట్టిన ఈ 14 గ్రాముల బంగారానికి మనం నెలకి ఎంతో కొంత డబ్బులు అంటే కొంత పొదుపు చేసో, కొన్ని చిట్టీలు కట్టో నెలకి లేదా వారానికోసారి లేదా 2, 3 రోజులకోసారి అట్లా కట్టుకుంటూ ఉండొచ్చనమాట. మన చేతిలో ఎంతో కొంత అమౌంట్ ఉంది. అలా దీన్ని కడుతూ ఉండాలి. మన కొత్త బంగారము ఉంటుంది. ఇక్కడ మనం బ్యాంక్‌లో పెట్టింది ఉంటుంది. నిదానంగా దాన్ని అప్పు కట్టుకుంటూ ఉంటాం. మన అవసరాలకు కొత్త బంగారం కూడా వాడుకుంటుంటాం. ఇక్కడ మనకి పాత బంగారం ఉంది, కొత్త బంగారం ఉంది. పాత బంగారం ఎంత? 14. కొత్త బంగారం ఎంత? 10. 24 గ్రాములు. 14-24 గ్రాములు అవ్వటం బావుంటుందా? అదే ఇక్కడ గనక మనం దాన్నే మార్చేసి అమ్మేసే పనైతే 14 గ్రాముల నుంచి 8 గ్రాములకెళ్ళిపోతుంది. మనకెక్కడ లాభం వస్తుంది? పాత బంగారాన్ని మార్చకూడదు. పాత బంగారాన్ని ఉంచుకోవాలి. ఉంచుకొని దాని ద్వారా కొత్త బంగారాన్ని మనం కొనుక్కోవాలి. పాత బంగారం అన్నా, తాకట్టు పెట్టిన బంగారం అన్నా 2 ఒకటేనండి. సంవత్సరంన్నర లోపు ఈ 14 గ్రాముల బంగారానికి మనం పొదుపు చేసి చిట్టీలు కట్టి అప్పు తీర్చేసామంటే కొత్త బంగారము, పాత బంగారం 2 మన దగ్గర ఉంటుంది. మన దగ్గర ఎంతుంది? 24 గ్రాములు. ఈ 24 గ్రాముల బంగారాన్ని ఉపయోగించి మళ్ళా గోల్డ్ లోన్ పెట్టుకొని మళ్ళా మనము కొత్త బంగారం చేసుకోవచ్చు. ఇలా మనం పైకి ఎదగాలి తప్పితే ఇట్లా ఉన్న బంగారాన్ని అమ్మేసేసి ఇలా తగ్గించుకుంటూ వెళ్ళకూడదండి. మరొక కొత్త టాపిక్‌తో మీ ముందుకొస్తాను. ఫ్రెండ్స్, వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్.